హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బాయ్. సో డార్లింగ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఒక బెట్టింగ్ కింగ్ని అయితే ఎక్స్పోజ్ చేస్తాను ఈ వీడియోలో కూడా. సో మా వీడియోలోకి వెళ్ళే ముందు డార్లింగ్స్ అందరికీ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ డార్లింగ్స్. ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ వెబ్సైట్స్ లాంటివి నమ్మి మీ డబ్బులు దాని మీద ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు పోగొట్టుకోకండి. మీ డబ్బులు పోగొట్టుకొని మీ ప్రాణాలు కూడా పోగొట్టుకునే స్థాయికి అయితే రాకండి గైస్. నేను చిన్న రిక్వెస్ట్, అందరూ దీన్ని పాటిస్తారు అని చెప్పి నమ్ముతున్నాం. సో నెక్స్ట్ మన ఛానల్ అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ వీడియో వచ్చేసి ఎవరిపైన అంటే ఆల్రెడీ మీకు చెప్పిన బెట్టింగ్ కింగ్ ది ఆర్యన్ అజయ్. ఓకే, వీడు నాకు ఒకటి అర్థం కావట్లేదు లింక్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు వీడికి ఆల్రెడీ. సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడికి ఆల్రెడీ దగ్గర యూట్యూబ్లో 2 మిలియన్ పైన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వీడు నాకు ఒకటి అర్థం కావట్లేదు లింక్స్ డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే వీడికి ఉన్న సబ్స్క్రైబర్స్కి లిటరల్లీ వీడు వీడియోస్ కరెక్ట్గా చేసుకుంటే ఒక్కొక్క వీడియో 1 మిలియన్ వ్యూస్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సరే, దాంట్లో 50% మెంబర్సే చూస్తున్నారు అనుకుందాం, 1 మిలియన్ మెంబర్స్ చూస్తారు. సో ఒక్కొక్క వీడియో 1 మిలియన్ మెంబర్స్ చూస్తే ఎక్కువ కూడా వస్తుంది. నెలకి అంటే 2 రోజులకు ఒక వీడియో చేసుకున్నా కూడా వీడు నెలకు 15 వీడియోలు అయితే చేయొచ్చు. నెలకి 15 వీడియోలు అయితే చేసుకోవచ్చు. ఆ 15 వీడియోల మీద వీడికి వచ్చే అమౌంట్ ఎంత అంటే దగ్గర ఎటు లేదు అనుకున్నా కూడా 1 మిలియన్ వ్యూస్కి, నేను రీసెర్చ్ చేసిన ప్రకారం 1 మిలియన్ వ్యూస్కి 50 నుంచి 60 వేల రూపాయలు వస్తుంది ఒక్క వీడియోకి. సో 15 వీడియోలు అంటే ఎంత వస్తుంది అనేది చెప్తా, అది కూడా చెప్తా క్లియర్ కట్గా, మీరు కూడా లెక్కేసుకోండి. ఓకే, 10 వీడియోస్కే 6 lakh రూపీస్. 6 ప్లస్ ఇంకొక 5 వీడియోస్ ఏవైతే ఉన్నాయో 15 వీడియోస్ కదా, టోటల్ 10 వీడియోస్కి 6 lakh రూపీస్ వస్తుంది. సో ఇంకా 5 వీడియోస్ ఏవైతే ఉన్నాయో దానికి ఇంకొక 3 lakh రూపీస్ అయితే వస్తుంది. అట్లా వీడియోస్ చేసుకుంటే కరెక్ట్ కంటెంట్ పట్టుకుని కరెక్ట్గా వీడియోస్ చేసుకుంటే ఒక నెలకు వచ్చేసి 9 నుంచి 10 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. 9 నుంచి 10 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ వీడు ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ సంపాదిస్తుంది, కోట్లు సంపాదిస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తూ మళ్ళీ అది కాక వీడు చెప్పేది అసలు ప్రమోషన్ కూడా ఎట్లా చేస్తుండో అంటే వీడికి ఏదో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంట. లింక్ నా బయో స్టోరీలో ఉంది, మీరు జాయిన్ అయిపోండి. ఏం లేదా, ఇది వచ్చి హ్యాక్ యాప్ అనమాట. ఇందులో ఏం వస్తుందనేది రిజల్ట్ ఇది ముందే మనకి హ్యాక్ చేసి చెప్తుంది. అరే నీ తేడిది మాకు మాటలు మాట్లాడకు, అర్థమవుతుందా? అదే అజయ్ నీకే చెప్తున్నా గుర్తుపెట్టుకో. తేడిది మాకు మాటలు మాట్లాడకు. ఎందుకు అంటే అదే నువ్వే ఒక పిల్ల బచ్చా అని తిప్పి కొడితే 25 సంవత్సరాలు ఉంటాయి నీకు, 23 నుంచి 25 సంవత్సరాలు ఉంటాయి నీకు, అర్థమవుతుందా? అంటే నువ్వు ఎప్పటి నుంచి ఆడుతున్నావు? 15 సంవత్సరాల నుంచి ఆడుతున్నావా బెట్టింగ్? 15 సంవత్సరాల నుంచి నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావా? నాకు అర్థం కాక అడుగుతున్నా. నీ గుద్ద కింద 23 నుంచి 20 సంవత్సరాలు ఉంటాయి. అంటే నువ్వు ఎప్పటి నుంచి ఆడుతున్నావు బెట్టింగ్? 15 సంవత్సరాల నుంచి నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావా? నీకు 15 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావు. ఎక్స్పీరియన్స్ ఉంది. నా బయోలో లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి, నా ప్రెడిక్షన్ ఫాలో అవ్వండి. ఇది కాకుండా మళ్ళీ నువ్వు ఒక యాప్ చూపించి హ్యాక్ అంట యాప్, దీంట్లో ఏది వస్తుంది దాంట్లో చూపించేసి ఎదిపు మాటలు నా మాట్లాడకు, అర్థమవుతుందా? నువ్వు ఎదిపు అనుకుంటున్నావు, లేకపోతే చూసేటోళ్ళు ఎదిపులు అనుకుంటున్నారా మీరు? నాకు అర్థం కాక అడుగుతున్నా, చెప్పు. నువ్వే ఎదిపు అనుకుంటున్నావు లేకపోతే లేదు నీ వీడియోస్ చూసేటోళ్ళు ఎదుపులు? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ప్రమోట్ చేస్తున్నావు, పైసలు సంపాదించుకుంటున్నావు, ఓకే. మరి మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఆడిన వాళ్ళు పైసలు లాస్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది?
నువ్వు ఇస్తావా పైసలు రిటర్న్? చెప్పు, నువ్వు ఇస్తావా? ఇవ్వవు కదా. లేదు ఇస్తా అంటావా? రా బయటికి రా. మరి నీ వాళ్ళు ఎవరు లాస్ అంటే వాళ్ళకి పైసలు సంపాదించినావు, కోట్లాది కోట్లు సంపాదించినావు, కోట్లాది కోట్లు సంపాదించి కింద పైన దూడ్చుకున్నావు కదా. మళ్ళీ బయటికి తీసి నీ వాళ్ళు ఎంతమంది లాస్ అయ్యారో అంతమందికి పైసలు. దిమాగ్ లేని మాటలు మాట్లాడుతున్నావు. అదే నీకున్న ఫాలోయింగ్కి, నీకున్న దానికి అసలు లిటరల్లీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. అది కాక వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది కాక వీళ్ళు ఏదో గొప్ప దేవుళ్ళ లెక్క, ఇంకేదో హీరోల లెక్క వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి, ఆర్యన నీకు అండ్ ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నాదొక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, ఓకే, మీకు డబ్బుల కోసం ప్రమోట్ చేస్తారు, సరే దాన్ని కూడా నేను ఒప్పుకుంటా. కానీ మీరు జనాలను వచ్చి ఆడమని చెప్తారు, అది ఎంతవరకు కరెక్ట్? సరే మీరు డబ్బులు వస్తున్నాయని మీరు చూపిస్తారు, 1000 రూపాయలు పెడితే 4000 వస్తున్నాయని చెప్పి మీరు ప్రొజెక్ట్ చేసి చూపిస్తారు యాప్స్లో. సో మీరు ఆడమని చెప్పే బదులు మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ మీరు ఇంత డబ్బులు ఇవ్వండి మాకు, మేము ఆడి గెలిచి మీకు ఇస్తాం రిటర్న్. మళ్ళీ ఇప్పుడు మీరు 10,000 ఇస్తే మేము గెలిచి 40,000 గెలిచి మీకు ఇస్తాము అని చెప్పి అట్లా చేయొచ్చు కదా. మీరు అట్లా ఎందుకు చేయట్లేదు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఎప్పుడైనా కానీ ఇలా చేయొచ్చు కదా. మీ సబ్స్క్రైబర్స్ అమౌంట్ తీసుకుని ఇప్పుడు 10,000 1 lakh అది మీ సబ్స్క్రైబర్స్ ఎంత ఇవ్వగలుగుతారో అది మీ వాళ్ళ ఇష్టం. ఓకే, ఆ అమౌంట్ తీసుకొని దాన్ని 4 times 5 times చేసి మళ్ళీ మీరు వాళ్ళకి రిటర్న్ ఇవ్వచ్చు. అట్లా ఎందుకు ఇవ్వరు? నాకు అర్థం కాదు. సరే అమౌంట్ వస్తున్నాయి అంటారు కదా బెట్టింగ్ యాప్స్లో, ఎందుకు? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. అండ్ ఇంకోటి, బెట్టింగ్ యాప్స్ మళ్ళీ ఎవడైనా ఇప్పుడైతే బెట్టింగ్ యాప్స్ అంతా కూడా ఆపడం అయితే జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్, మన సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఇంకా మన ఎక్స్ కమిషనర్ సజ్జనర్ సార్ గారు, ఇట్లా పెద్ద వాళ్ళందరూ కూడా దీని మీద పోరాటం చేసి దీనికంటూ కొన్ని డిపార్ట్మెంట్స్ని నియమించి ఈ బెట్టింగ్ యాప్స్ సమూలంగా ఆపడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇది ఆపగలుగుతారా అంటే అది చెప్పలేను, అది నేను చెప్పలేను. ఎందుకు అంటే నాకు ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకు అంటే వీళ్ళు ఈ వెబ్సైట్స్ ఆపితే ఇంకో వెబ్సైట్స్ వస్తుంది. సో వాటిని కూడా ఆపాలని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ని అయితే కోరుకుంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ని అయితే కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి, 1 సంవత్సరం అవ్వగానే అందరూ మర్చిపోయేది బెట్టింగ్ యాప్స్ గురించి అని చెప్పి మళ్ళీ ఎవడైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రోడ్డు మీద చెప్పులు దండలేసి ఉరికెత్తిచ్చి కొడతారు పబ్లిక్. మిమ్మల్ని ముందే చెప్తున్నాం, గుర్తుపెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా, ఇది ఆర్యన్ అజయ్కి ఒక్కడికే చెప్పేది కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కడికి చెప్తున్నాయి ఈ మాట. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.